రంజాన్ మాసంలో 3 భాగాలు అయితే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతవరకు నా సెహరీ ఎలా జరిగిందో చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు సెహరీ చేయడానికి 4:30కు లేసాను. ఇది రంజాన్ మాసంలో 10వ రోజు. ఇక ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ టైంలో మసీద్ కి వెళ్తే అన్నం దొరకదని చెప్పేసి ఇంట్లోనే వైట్ రైస్ ఉంటే రసమన్నం పెరగన్నం కలుపుకొని తినేసినాను. ఇక ఇంట్లో అట్టి పండ్లు ఉంటే 2 అట్టి పండ్లు తినేసి టైం అయ్యింటే వాటర్ తాగి సెహరీ కంప్లీట్ చేసి నమాజ్ కి వెళ్ళి వచ్చి పండుకున్నాను. ఇక నేను లేసే వరకు రంజాన్ మాసంలోని 3 భాగాలు ఏంటో తెలుసుకుందాము. రంజాన్ మాసంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. వీటిని అరబిక్ భాషలో అష్రా అని పిలుస్తారు. అష్రా అంటే 10 అని అర్థం. అంటే రంజాన్ మాసంలోని 30 రోజులను 10 పదులు చెప్పున 3 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగానికి ఒక్కో ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత ఉంది. మొదటి 10 రోజుల్ని రహ్మత్ అంటారు. అంటే ఇది అల్లాహ్ యొక్క కరుణ పొందే కాలం. ఈ రోజుల్లో ముస్లింలు అల్లాహ్ తన సృష్టిపై కురిపించే అనంతమైన కరుణ కోసం ప్రార్థిస్తారు. ఇక రెండో 10 రోజులను మగ్ఫిరత్ అంటారు. అంటే ఇది పాప క్షమాపణ పొందే కాలం. గతంలో చేసిన తప్పులను క్షమించమని, మనసు శుద్ధి చేయమని ఈ 10 రోజుల్లో ఎక్కువగా వేడుకుంటారు. ఇక చివరి 10 రోజుల్ని నజాత్ అంటారు. అంటే ఇది అత్యంత కీలకమైన సమయం. దీన్ని నరకాగ్ని నుండి విముక్తి పొందే కాలంగా భావిస్తారు. ఈ చివరి 10 రోజుల్లోనే లైలతుల్ ఖద్ర్ అనే రాత్రి వస్తుంది. ఇక దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక రేపటి వీడియోలో మొదటి అష్రా రెహ్మత్ గురించి తెలుసుకుందాం. ఇక రంజాన్ గురించి తెలుసుకోవాలనే వాళ్ళు ఇప్పుడే నా అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా ఇఫ్తార్ ఎలా జరిగిందో చూద్దాం. ఇక సాయంత్రం ఇఫ్తార్ ఐటమ్స్ తీసుకుని మా ఫ్రెండ్ షాప్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఇక్కడంతా ప్రిపేర్ చేసుకుని దువా చేసుకుంటూ కూర్చున్నాము. ఇక టైం అయ్యింటే ఖర్జూరంతో ఉపవాసం విరమించి సమోసాలు పుచ్చకాయలు ఇక్కడ ఉండవన్నీ తినేసి కంప్లీట్ చేసి చివరిలో ఒక మజ్జిగ బాటలు లేపేసి ఇఫ్తార్ కంప్లీట్ చేసి నమాజ్ అయితే వెళ్ళిపోయాను. ఇక ఇంటికి వచ్చి గంట తర్వాత తరావీ నమాజ్ అయితే వెళ్ళిపోయాను. సో నా 10వ ఉపవాసం అయితే ఇలా జరిగింది. ఇక మన ఛానల్లో రంజాన్ గురించి ఈ నెల మొత్తం వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఒకసారి నా అకౌంట్ లో డే 1 నుంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.